Hi everyone, this is Srinadh from Srinadhtechsupport. So మీకు ఈ ఛానల్లో కంప్యూటర్స్ ఇష్యూస్ రిలేటెడ్, ప్రింటర్స్ ఇష్యూస్ రిలేటెడ్, ల్యాప్టాప్ ఇష్యూస్ రిలేటెడ్ వీడియోస్ నేను టెక్నాలజీ రిలేటెడ్ అప్డేట్స్ కానీ ఆండ్రాయిడ్ యాప్స్, గేమ్స్ రిలేటెడ్ వీడియోస్ గురించి నేను పోస్ట్ చేస్తాను. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనము ఆండ్రాయిడ్ గేమ్స్ని మనం విండోస్ పీసీస్లో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చి మనము గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ సైట్ ఓపెన్ చేయండి. అందులో మీరు BlueStacks 5 ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. సో ఇక్కడ మీకు సెర్చ్ రిజల్ట్లో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ www.bluestacks.com. ఈ లింక్ క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మీకు కింద డౌన్లోడ్ బటన్ ఆప్షన్ కనబడుతుంది, డౌన్లోడ్ BlueStacks 5. దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ BlueStacks అనేది చూపిస్తుంది. దీని మీద డబుల్ క్లిక్ చేయండి. దెన్ ప్రెస్ డూ యూ వాంట్ టు ఎలో దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్, ఎస్ అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ మనకి కస్టమైజ్ ఇన్స్టలేషన్, ఒకవేళ C డ్రైవ్లో స్పేస్ ఎవరికైతే తక్కువ ఉందన్న వాళ్ళకి మీరు ఆల్టర్నేటివ్ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే బై డిఫాల్ట్ Cలోనే ఇన్స్టాల్ చేసుకోండి. దెన్ క్లిక్ ఇన్స్టాల్. సో ఈ అప్లికేషన్ 394 MB ఉంటుంది. సో 77% డౌన్లోడ్ అవుతుంది. సో ఇది డౌన్లోడింగ్ అనేది మన నెట్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. మనకి ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మీకు విత్ ఇన్ 2-3 minutesలో అయిపోతుంది. 394 MB అనేది చిన్న ఫైల్. సో 394 MB డౌన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ 70 MB డౌన్లోడ్ అవుతుంది. సో మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ ఇలా వస్తుంది. డౌన్లోడ్ అయిన ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది లోకల్ టెంపరీ ఫోల్డర్లో. సో ఇన్స్టలేషన్ అనేది మీకు ఒక 5 minutes టైం తీసుకుంటుంది. మెయిన్వైల్ అదే ప్రాసెస్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా మీకు డిపెండ్స్ ఆన్ మీ సిస్టమ్ స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది, అంటే మీ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ మీద. సో 99% కంప్లీట్ అయింది. సో ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు డెస్క్టాప్ మీద 2 షార్ట్ కట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఒకటి BlueStacks 5 ఒకటి రెండోది BlueStacks మల్టీ ఇన్స్టెన్స్ మేనేజర్. సో ఈ మేనేజర్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వర్షన్ ఇన్స్టాల్ చేశారు ఏంటనేది ఇక్కడ మీకు 32 బిట్ చూపిస్తుంది. దెన్ ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంటుంది, సెట్టింగ్స్ బటన్స్ క్లిక్ చేయండి. ఇన్స్టెన్స్ ఈ సెట్టింగ్స్ బటన్లో మీకు CPU అలొకేషన్ అనేది ఉంటుంది. సో మీకు ఇప్పుడు ఎన్ని కోర్సు అలొకేట్ చేయొచ్చు మీ ప్రాసెసర్ బట్టి. ప్రజెంట్ నా ప్రాసెసర్ 4 కోర్స్ చూపిస్తుంది. సో మీ సిస్టమ్కి, మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్కి ఉన్న కోర్స్ అవైలబిలిటీ బట్టి మీరు ఇక్కడ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. దెన్ మెమరీ అలొకేషన్, సో ఎంతవరకు అలొకేట్ చేయొచ్చు అనేది మీరు చూపిస్తుంది. ఇక్కడ నేను హైయెస్ట్ 4 GB పెడుతున్నాను. దెన్ డిస్ప్లేలో ల్యాండ్స్కేప్ తీసుకుంది. బై డిఫాల్ట్గా 1600x900 పిక్సెల్ తీసుకుంది. సో ఇది రికమెండెడ్ రెజల్యూషన్ బై డిఫాల్ట్గా తీసుకుంది. సో ఇది మీరు ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీ యొక్క ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ సైజుని బట్టి ఇది బై డిఫాల్ట్గా సెలెక్ట్ చేసుకుంటుంది. సో పిక్సెల్ డెస్టినేట్ 240 dpi మీడియంలో ఉంది. సో ఇది యాస్టీస్గా ఉంచండి. దెన్ గ్రాఫిక్స్, ఇక్కడ గ్రాఫిక్స్ ఇంజిన్ మోడ్ వచ్చి పర్ఫార్మెన్స్ మోడ్లో ఉంది, లెగసీ మోడ్లో ఉంది. సో గ్రాఫిక్స్ రెండర్ వచ్చి OpenGLలో ఉంది ఆర్ డైరెక్ట్ఎక్స్. మీకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు ఉంటే డైరెక్ట్ఎక్స్కి వెళ్ళండి, అదర్వైజ్ OpenGLలోనే కంటిన్యూ చేయండి. దెన్ సేవ్ చేంజెస్. ఓకే, ఇది క్లోజ్ చేసేసేయండి. ఎవరికైతే ఇంకా పర్ఫార్మెన్స్ కావాలనుకుంటున్నారో ఇక్కడ సెట్టింగ్స్ బటన్స్కి వచ్చి CPU అలొకేషన్స్లో కోర్స్ అనేది పెంచుకోవాలి. దెన్ మెమరీ అలొకేషన్ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. దెన్ సెకండ్ బటన్ ఉంది కదా, BlueStacks 5. సో దీన్ని క్లిక్ చేయండి. సో ఇది ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది స్క్రీన్. ఇది ఒక 1 minute టైం తీసుకుంటుంది. సో మొత్తం అప్లికేషన్ అనేది లోడ్ అవుతుంది. వన్స్ ఇది లోడ్ అయిన తర్వాత మీరు మొబైల్లో ఉన్న ఆండ్రాయిడ్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో యాస్టీస్గా మీరు మన సిస్టంలో కూడా త్రూ ఈ BlueStacks అప్లికేషన్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గేమ్స్, వాట్సాప్, రెగ్యులర్గా ఏవైతే యూజ్ చేస్తారో అన్నీ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఫైనల్గా ఈ విండో వస్తుంది. ఈ విండోలో మీకు ఏంటంటే ప్లే స్టోర్ ఒకటి, దెన్ ఇక్కడ మీకు సిస్టమ్ యాప్స్ అని వస్తుంది. ఇక్కడ కెమెరా, సెట్టింగ్స్, క్రోమ్, మీడియా,
సో ఈ మీడియా ఏంటంటే మీరు సిస్టంలో ఉన్న ఫైల్స్ మీరు ఇక్కడ విండోస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా డేటా కావాలన్నా మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దెన్ ఇక్కడ మీకు ఒక రెడ్ కలర్ సింబల్ చూపిస్తుంది, అలర్ట్ సింబల్. ఇక్కడ క్లిక్ చేస్తే క్రిటికల్ పర్ఫార్మెన్స్ వార్నింగ్ అని వస్తుంది. సో లిమిటెడ్ యూజింగ్ టు 1 CPU కోర్. ఇక్కడ వ్యూ సొల్యూషన్ క్లిక్ చేయండి. సో ఇది హౌ టు ఎనేబుల్ విర్చువలైజేషన్ అనేది మీకు విండోస్ 10లో అనేది మీకు చూపిస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు పర్ఫార్మెన్స్ అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది. మీకు లేటెస్ట్ మోడల్ ల్యాప్టాప్స్లో అయితే మీకు ఈ ఆప్షన్ అనేది మీకు ఉంటుంది. సో నేను వీడియో ప్లే చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇది ప్రొసీజర్ అనమాట. సో ఇదేంటంటే మీకు పర్ఫార్మెన్స్ ఉండాలంటే మస్ట్ అండ్ షుడ్ మీరు ఎనేబుల్ చేయాలి. ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క ఆప్షన్స్ కనపడుతుంది. సో ఇలా అనమాట. ఫస్ట్ విండోస్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి అందులో ఇందాక వీడియోలో చూసినట్టు మీకు ఆప్షన్ కనబడుతుంది. సో ఎనీవే నేను ఒకసారి స్క్రీన్ షాట్స్ కూడా ఒకసారి మూవ్ చేస్తున్నాను. ఇది ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి ఉంటుంది. బయాస్కి వెళ్ళడానికి కొన్నిట్లో F2 ఉంటుంది, కొన్నిట్లో F10 ఉంటుంది. సో అక్కడ మీరు ఇక్కడ ఒక మోడల్ చూపిస్తున్నారు. ఇలా ఇంటెల్ విర్చువలైజేషన్ టెక్నాలజీ అని ఉంటుంది, కొన్నిట్లో విర్చువలైజేషన్ టెక్నాలజీ అని సపరేట్గా ఉంటుంది. అది ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుని సేవ్ అండ్ రీసెట్ చేసి చేసుకోండి. ఇది AMD CPUలోది అడ్వాన్స్ మోడ్లో CPU కాన్ఫిగరేషన్లో. దాన్ని ఇక్కడ SVM మోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ మోడ్లో ఇక్కడ మీరు దీన్ని చేసుకోవాలి, ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇది మనం బయాస్లో చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ వచ్చి మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి, సో ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ సైన్ ఇన్ అడుగుతుంది. ఇది జస్ట్ లైక్ మనం న్యూ మొబైల్ తీసుకొని కాన్ఫిగర్ చేసుకునేటప్పుడు ఫస్ట్ టైం మనం ఎలా అయితే ప్రొవైడ్ చేస్తామో ఇక్కడ కూడా మనము మీ యూజర్ ఐడి పాస్వర్డ్తో, మీ జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వాల్సి వస్తుంది. సో ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేయండి. సో మీ ఎగ్జిస్టింగ్ ఏదైతే మెయిల్ ఐడి ఉందో జీమెయిల్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ సైన్ ఇన్, ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ప్రొవైడ్ చేయండి.
సో మనం లాగిన్ అయిన తర్వాత ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ అగ్రీ క్లిక్ చేయండి. ఇది ఒక 1 మినిట్ టైం తీసుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్లే స్టోర్లో ఏ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇది కంపల్సరీ స్టెప్ మనము ఎంటర్ చేయాల్సిందే. సో ఐడి, ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్, జీమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనము యాప్స్ ఇన్స్టాల్ చేసుకోగలుగుతాము. ఓకే, ఇక్కడ మీరు యాక్సెప్ట్ క్లిక్ చేయండి. ఓకే, సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విండో వస్తుంది. ఇక్కడ మీరు లాగిన్ అయ్యారా లేదన్నది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎస్ఎన్ సింబల్ కనబడుతుంది సారా. సో ఇది లాగిన్. సో ఇది నా ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యాను. దెన్ ఇక్కడ మీరు సెర్చ్ యాప్స్, ఎనీ ఆండ్రాయిడ్ యాప్ మీరు ఇక్కడ విండోలో మనకి కావాల్సిన గేమ్స్ ఏదైనా సెర్చ్ చేయొచ్చు. జస్ట్ లైక్ మన మొబైల్లో ఎలా అయితే మనం సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్. సో నేను ఇప్పుడు ఫ్రీ ఫైర్ గేమ్ డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రీ ఫైర్ గేమ్ డౌన్లోడ్ అయిపోయింది. దెన్ ఇన్స్టలేషన్ అయ్యింది. దెన్ మనం ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తే మన గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఒక ఆప్షన్ కనబడుతుంది. ఇది ఫుల్ స్క్రీన్ బటన్ క్లిక్ చేయండి. F11 క్లిక్ చేస్తే మీరు మళ్ళీ ఎగ్జిట్ అవ్వచ్చు. దెన్ ఇక్కడ కన్ఫర్మ్. సో ఇక్కడ ఎల్లో క్లిక్ చేయండి. ఎల్లో ఫ్రీ ఫైర్ టు యాక్సెస్ ఫొటోస్, మీడియా అండ్ ఫైల్స్ ఆన్ యువర్ డివైస్. ఎల్లో ఫ్రీ ఫైర్ టు రికార్డ్ ఆడియో. ఎల్లో ఫ్రీ ఫైర్ టు మేక్ అండ్ మేనేజ్ ఫోన్ కాల్స్. సో అప్లికేషన్ అనేది లోడ్ అవుతుంది. దానికి సంబంధించి సపోర్టెడ్ ఫైల్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. 13 MB ఉంది. సో ఒక ఫ్రీ ఫైర్ అనే గేమ్ అని కాదు, మీరు ఏ గేమ్స్ అయినా ప్లే స్టోర్లో ఉన్న ఏ గేమ్స్ అయినా మీరు డౌన్లోడ్ చేసుకుని విండోస్ పీసీలో ఆండ్రాయిడ్ రిలేటెడ్ ఎనీ యాప్స్ రిలేటెడ్ కానీ గేమ్స్ రిలేటెడ్ కానీ ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఉన్న ఆల్టర్నేటివ్ ప్రొసీజర్. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రొసీజరు. మీరు విండోస్ సిస్టంలో ఆండ్రాయిడ్ గేమ్స్ ఆర్ యాప్స్ని యూటిలైజ్ చేసుకునే ప్రొసీజర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ సైన్ ఇన్ విత్ ఫేస్బుక్ ఆర్ గెస్ట్ ఉంది కదా, ఇక్కడ గెస్ట్ తీసుకోండి. ఎవరికైతే యూజర్ ఐడి పాస్వర్డ్ ఉందో వాళ్ళు దాంతో లాగవచ్చు. ట్యాప్ టు బిగిన్. సో బిగినర్స్, లెట్స్ రోల్. సో ఇది మనకి ప్రొసీజర్. సో ఇలా ఫ్రీ ఫైర్ గేమ్ అనే కాదు, మీరు ఏ గేమ్ అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలాంటి టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే మీరు నా ఛానల్ ఫాలో అవ్వండి. సో మనకి ఫ్రీ ఫైర్ గేమ్ ఓపెన్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్లో కీబోర్డ్ ఆప్షన్ కనబడుతుంది ప్యానల్లో, గేమ్ కంట్రోల్స్ అని. ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుని దీంట్లో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓపెన్ అడ్వాన్స్ ఎడిటర్ అని ఉంది. ఇందులో ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ కావాలంటే ఆ ప్రకారంగా మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మీకు విండోస్ పీసీలో ఆండ్రాయిడ్ గేమ్స్ ఇన్స్టాలేషన్ చేసే ప్రొసీజర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.